హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. మధ్యలో రంజాన్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. సో వీడియోస్ అయితే తీయలేదు మధ్యలో. డైరెక్ట్గా ఒక పెద్ద లాంగ్ వీడియోతో, కొత్త వీడియోతో వస్తున్నా. మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలుసు, నా దగ్గర హోండా CBR 250 ఉన్నింది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ బండి అమ్మేశాను. ఆ బండిలో నాకేంటంటే బండి అయితే ఏ ప్రాబ్లం లేదు. బట్ బండికి కొన్ని స్పేస్ కావాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. బెంగళూరు కానీ లేకపోతే ముంబై నుంచి తీసుకురావాల్సి వచ్చేది. సో అందుకని నేను ఆ బండి అమ్మేయడం జరిగింది. బండి అమ్మేశాను. నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా? రంజాన్ మంత్ ఎండింగ్లో ఒక మంచి బండి తీసుకున్నాను. ఆ బండి గురించి వాక్ త్రూనే ఈరోజు మన వీడియో. ఇంతకీ ఏం బండి, ఏది తీసుకున్నాను అనేది మీరెవరికి తెలియదు. సో ఈ వీడియోలో నేను ఆ బండి మొత్తం రివీల్ చేస్తున్నా, ప్లస్ బైక్ టూర్ కూడా చేస్తున్నాను ఈ వీడియోలో మీకోసం. స్టే ట్యూన్. కెమెరా తిప్పేస్తున్నా. మన కొత్త బండి ఏదో మీరు కూడా చూసేయండి. సో మనం తీసుకున్న బండి వచ్చి ఇదే, హోండా CB 350 హైనెస్ బండి తీసుకున్నానండి. అంటే ఇది తీసుకోకముందు చాలా బండ్లు నేను కన్సిడర్ చేశాను. మెటియోర్ 350 తీసుకుందామా, లేకపోతే ట్రయంఫ్లో తీసుకుందామా, ట్రయంఫ్ 400 తీసుకుందామా, లేకపోతే యూనికాన్ తీసుకుందాం అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ నాకెందుకో ఈ హైనెస్ బాగా నచ్చేసింది. బండి చూసి నేను లైక్ చేశాను. అంటే సేమ్ కలరే, బట్ దాని సీటింగ్ కలర్స్ వేరే ఉండే. సో అది కూడా నేను మీకు ఫోటో పెడతాను, చూడండి. సో ఇదే నేను తీసుకున్న కొత్త హైనెస్ బండి. ఇది వచ్చి మనం తిరుపతిలో తీసుకున్నాం. బెంగళూరులో టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాను నేను ఇది. బెంగళూరులో మార్తల్లి దగ్గర అయితే మనకి బిగ్ వింగ్ షోరూమ్ పెట్టారు కొత్తగా. సో అక్కడికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ తీసుకున్నా. సో అక్కడికి మన ఏపీకి చాలా డిఫరెన్స్ ఉంది రోడ్ ట్యాక్స్లో కానీ బండికి. సో నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 20-25K సేవ్ అయింది ఏపీలో తీసుకున్నందుకు. బట్ ఎనీవేస్, మనం ఉండేది మదనపల్లి కాబట్టి ఆంధ్ర కర్ణాటక బార్డరు. స్టిల్ మనకి వర్తే ఇది. బెంగళూరులో కంటే ఆంధ్రాలో తీసుకోవడం చాలా ప్లస్ అయింది నాకు. సో ఇది బండి వాక్ త్రూ. ఒకసారి బాగా చూసేయండి. ప్లస్ ఇందులో నేను ఏవేవి యాడ్-ఆన్స్ చేశాను అనేది కూడా చూపిస్తాను. బట్ అంతకంటే ముందు నేను మీకు దీని ఇంజిన్ రిఫైన్మెంట్ ప్లస్ ఇంజిన్ బీటింగ్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇంజిన్ అయితే చాలా స్మూత్గా వచ్చింది దీనికి. దట్స్ ద మేజర్ అడ్వాంటేజ్ ఈ బండికి. ఇది స్టార్ట్ చేస్తున్నా, చూడండి. మీకు వినిపిస్తుందా? ఇంజిన్ రిఫైన్మెంట్ చాలా బాగా ఇచ్చారండి. మా ఇంట్లో క్లాసిక్ 350 ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ మా అన్నది. అది కూడా యూజ్ చేస్తున్నాను నేను అప్పుడప్పుడు. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్లస్ దీని ఇంజిన్ స్మూత్నెస్ చాలా బాగుంది నన్ను అడిగితే. దానికంటే కూడా చాలా బాగుంది. సో ఈ లాంగ్ రన్లో ఈ బండి హోండా CB 350 బండి వచ్చి చాలా దూరం వెళ్తుంది. నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చింది. అంటే చాలామందికి తెలియదు హోండాలో 350cc ఇలాంటి బైక్ ఉంది, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ రెప్లికా లాగా అని చెప్పి. అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బట్ మన కొన్ని అర్బన్ రూరల్ ఏరియాస్లో చాలామందికి తెలియదు. బట్ హోండా ఉంది ఈ స్టెప్ చాలా పెద్ద స్టెప్. 2-వీలర్ ఇండస్ట్రీని హోండా మార్కెట్ చాలా బాగా పెంచుతుంది ఈ బైక్తో, అది మాత్రం ఫర్ ష్యూర్. సో రండి, ఇంకా బైక్ యాక్సెసరీస్ ఏమేమి వేసాను, బైక్తో పాటు షోరూమ్ నుంచి ఏ వచ్చాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను దీన్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తున్నా, ఓడోమీటర్. సో ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఆర్పిఎం ఉండదు, డైరెక్ట్ స్పీడోమీటరే ఉంటుంది. ఆర్పిఎం అయితే ఇవ్వలేదు. ఇదిగోండి, ఇక్కడ
మనకి గేర్ ఇండికేటర్ వస్తది. ఇది ఫ్యూయల్ ఇండికేటరు. ఇక్కడ మనకి టైమింగ్ వస్తది. నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రిప్స్. ఈ ట్రిప్స్ చేంజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ బటన్స్ ఇచ్చాడు. అప్ అండ్ డౌన్ చేస్తే ఇది చేంజ్ అవుతూ ఉంటది. చూసారా? టోటల్ కిలోమీటర్స్ డ్రివెన్, బ్యాటరీ వోల్టేజ్ ఇచ్చాడు, రేంజ్ అంతే. ఉన్న ఫ్యూయల్‌కి ఇంకా ఎంత దూరం వెళ్తది బండి అనేది వస్తది ఇక్కడ. ఇది మనకి ఇంజిన్ ఆన్ అయితే చూపిస్తది ఇక్కడ. నెక్స్ట్ ట్రిప్ యావరేజ్ ఎంతొచ్చింది. సో, ట్రిప్ ఎంత దూరం వెళ్ళాం అనేదంతా ఇక్కడ వస్తది. ప్లస్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ వచ్చి ఇక్కడ ఉన్నాయి. ఈ 2 బటన్స్ వచ్చి మనకి ఓడోమీటర్ పక్కన ఉన్న సెట్టింగ్స్. ఇక్కడ సెట్టింగ్స్ బటన్స్. ప్లస్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. న్యూట్రల్, ఏబిఎస్ సింబల్ వస్తది. మనం ఒకసారి ఆన్ చేస్తే ఇంజిన్ సింబల్ వెళ్ళిపోద్ది. ప్లస్ మనకి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ట్రాక్షన్ కంట్రోల్ వద్దనుకుంటే ఇలా వచ్చేది. మనకి ట్రాక్షన్ కంట్రోల్ వద్దనుకుంటే ఇలా వస్తుంది. మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే ట్రాక్షన్ కంట్రోల్ మళ్ళీ లాంగ్ ప్రెస్ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ప్లస్ మనకి ఇక్కడ ఇంకో బటన్ ఉంది, బ్లూటూత్ సెట్టింగ్స్. అది నేను ఇంకా ట్రై చేయలేదు. ఇది బ్లూటూత్ సెట్టింగ్స్కి ఇది. ఇక్కడ మనకి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి చూడండి, బ్లూటూత్ సెట్టింగ్స్. ఈ 2 బటన్స్ వచ్చి మనకి ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఫోన్ ఆపరేట్ చేయొచ్చు ఈ 2 బటన్స్తో. సో ఇది ఓడోమీటర్. ప్లస్ మనకి ఇక్కడ ఇది చెప్పాను కదా, స్పీడోమీటర్ కంట్రోల్స్. ప్లస్ ఇది మొబైల్ కంట్రోల్స్ ఇవి 2. ప్లస్ ఈ బండిలో మనకి స్పెషల్ ఐటమ్ ఏంటంటే, నార్మల్గా మనకి హారన్ ఇక్కడ ఇస్తాడు, బట్ దీనికి హారన్ ఇక్కడ ఇచ్చాడు. ప్లస్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ వస్తాయి. ప్లస్ ఇది మనకి హెడ్ లైట్ హై బీమ్ అనమాట. అంటే మామూలుగా మనకి ఇది తెలుసు పాసింగ్, బట్ దీనికి హెడ్ లైట్ హై బీమ్ ఆన్ చేయాలంటే ఇది ఇలా వెనక్కి తోయాలి. ఇలా వెనక్కి తోస్తే హై బీమ్ వస్తుంది, మళ్ళీ ఇలా తీసేస్తే లో బీమ్లో ఉంటుంది. ఇది పాసింగ్. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ప్లస్ మేజర్ అప్డేట్ ఈ బైక్లో ఏంటంటే, మన హోండా బైక్లో మేజర్ అప్డేట్ ఏంటంటే ఇదిగోండి, ఇది క్లచ్. సో రాయల్ ఎన్ఫీల్డ్ తోలే వాళ్ళకి ఈ చెయ్యి ఎంత పెయిన్ వస్తుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను తోలాను కాబట్టి. కానీ దీని క్లచ్ ఉంటుందండి, చూడండి. మీరు తోలేటప్పుడు చిటికిన వేలుతో దీన్ని క్లచ్ వేయచ్చు, ఒక్క ఫింగర్తో వేయచ్చు, అది మాత్రం ఫర్ ష్యూర్. సో ఇది మనకి డిస్క్ ఆయిల్. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ మనకి కంట్రోల్స్ వచ్చి ఇది ఇంజిన్ స్టాప్ బటను, ప్లస్ ఇది ఆన్ బటను, ప్లస్ ఇది స్టార్టర్. 3 దీంట్లోనే ఇచ్చాడు. ప్లస్ ఇది మనకి హజార్డస్ లైట్స్, 4-వే ఇండికేటర్స్ వస్తాయి కదా, 4-వే ఇండికేటర్స్ లైట్ ఇది. అది కూడా చూపిస్తాను ఆన్ చేసి నేను మీకు. ప్లస్ మన రైట్ సైడ్ ఎక్సలేటర్ ప్లస్ విత్ బ్రేక్. సో ఇది మన స్టీరింగ్ దగ్గర హ్యాండిల్ దగ్గర ఉన్న కంట్రోల్స్. మిర్రర్స్ విత్ స్టాక్ వస్తాయి మనకి, విత్ క్రోమ్ ఫినిష్తో వచ్చింది. మిర్రర్స్ కూడా స్టాక్లోనే వస్తాయి, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం కాదు, విత్ స్టాక్లోనే వస్తాయి మనకి. ప్లస్ బండితో పాటు మనకు వచ్చేది ఓన్లీ ఇంత ఈ మిర్రర్స్ వస్తాయి. ప్లస్ బండి సీట్ మామూలుగా సీట్ వస్తుంది కదా, సీట్తో పాటు ఇది వస్తుంది, ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఇస్తాడు అంతే. ఈ శారీ గార్డ్ విత్ పిలియన్ సీటర్కి ఫుట్ రెస్ట్, అది ఎక్స్ట్రా ఇస్తాడు బండితో పాటు. ప్లస్ బండితోనే మనకి హెల్మెట్ లాక్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ మనకి. సో ఇది బండితో పాటు వచ్చే యాక్సెసరీస్. బట్ నేనైతే దీన్ని అప్గ్రేడ్ చేయించాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ స్టాక్ ఇంజిన్ గార్డ్ వేయించాను. ఇది ఇన్ స్టాక్ షోరూంలోనే వేయించాను ఇది. ప్లస్ ఇది 2 వస్తాయి, అప్పర్ ఇంజిన్ గార్డు, లోయర్ ఇంజిన్ గార్డు 2 వచ్చాయి. 2 ప్లస్ కింద ఈ నెంబర్ ప్లేట్ కాదు, ఇది ప్లేట్ వచ్చింది, ఇంజిన్ గార్డ్ ప్లేట్. చూపిస్తాను చూడండి. సో ఈ ప్లేట్ వచ్చింది, కింద నుంచి వాటర్ స్ప్లాషెస్ రాకుండా అదొకటి వేయించాను. నెక్స్ట్ మనకి వైజర్, ఇదిగోండి ఈ వైజర్ వేయించాను. ఈ వైజర్ నేను చాలా ఇష్టపడి వేయించుకున్నాను. ఇది దీని కాస్ట్ వచ్చి నాకు అరౌండ్ 2000 చేంజ్ పడింది. ఇది వచ్చి అరౌండ్ 3000 చేంజ్ ఏమో అది పడింది నాకు. నెక్స్ట్ ఇది బ్యాక్ రెస్ట్ వేయించుకున్నాను. ఇక్కడ మనకి మామూలుగా సింగిల్ బార్ వస్తుంది, అది తీసేసి పిలియన్ బ్యాక్ రెస్ట్ వేసుకున్నా. చాలా అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది నాకు, మంచి ప్రీమియం బైక్ లుక్ అయితే ఇస్తుంది ఇది అయితే.
దీని చూడండి, బ్యాడ్జింగ్ కూడా చాలా బాగా ఇచ్చింది, మంచి క్వాలిటీతో ఇచ్చాడు ఇది హోండా అనేది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్యాంక్ ప్యాడ్ కవర్ ఇస్తాడు, ట్యాంక్ ప్యాడ్ వేయించాను CB350, ప్లస్ ఇక్కడ పక్కన ఉన్న ఈ టై ప్యాడ్స్ ఇవి రెండు వేయించాను. సో దీని కాస్ట్ వచ్చి మనకి అరౌండ్ 350 320లో ఉంది. ఇది వచ్చి 800 చేంజ్, ఇవి రెండు వేయించా. నెక్స్ట్ ఈ బ్యాక్ రెస్ట్ కాస్ట్ వచ్చి అరౌండ్ 2000 చేంజ్ పడిందండి, అది కూడా షోరూంలోనే తీసుకున్నాను. ఇంకా దాంతో పాటు ఇంకా నేను తీసుకునేది వచ్చి ఇదిగోండి, ఇది ఎక్స్ట్రా బ్రాడ్ ఫుట్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇవి కంపెనీ ఫిటెడ్ వచ్చి కొద్దిగా సన్న వస్తాయి, ఇంత వస్తాయి, దట్టు ఈ మధ్యలో అల్యూమినియం రాదు మనకి, ఓన్లీ రబ్బర్ వస్తుంది మొత్తం. సో నేనైతే ఇది బిగ్ ఫుట్ రెస్ట్ అయితే నేను తీసుకున్నాను, ఇది కూడా ఎక్స్ట్రా తీసుకున్నా. సో అంతే, ఇదే నేను తీసుకునేది షోరూమ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇవి షోరూంలో తప్ప బయట దొరకవు, సో షోరూంలో తీసుకున్నా. ప్లస్ ఇక్కడ వచ్చి మనకి కొద్దిగా లెదర్ ఫినిష్లో కలర్ వచ్చింది, సీట్ కలర్ నాకు షోరూమ్ నుంచి, అంటే స్టాక్లో. సో నాకు ఈ బ్లాక్ బాగా నచ్చింది, ప్లస్ ఈ లెదర్ చాలా ప్రీమియంగా ఉంది. సో ఇక్కడ నేను బ్రౌన్ వేయకుండా మొత్తం సీట్ మొత్తం బ్లాక్లోకి మార్చేశాను, అంటే బయట ఆఫ్టర్ మార్కెట్ తీసుకున్నా ఇది. షోరూంలో నాకు ఈ ట్యాంక్ కవరు ప్లస్ సీట్ కవర్స్ రెండు కలిపి 1800 చెప్పారు, బట్ నేను బయట వచ్చి రెండు కలిపి ఒక 900కి తీసుకున్నా. సో ఆల్మోస్ట్ 900 నాకు సేవ్ అయింది. సో ఇది నేను తీసుకున్న యాక్సెసరీస్ ఈ బండికి. లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి మీరు, నాకైతే అదిరిపింది లుక్, ఒక మంచి క్రూజర్ ఉన్నట్టుంది బండి అయితే. ఎవరి దగ్గర హైనస్ ఉంటే, మీరు ఆల్రెడీ వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఐఎమ్ డ్యామ్ షూర్ యూ షుడ్ బి వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ బైక్. చాలా అంటే చాలా బాగుంది బండి అయితే. అరౌండ్ 2.5 lakhs రేంజ్లో మీరైతే బండి చూస్తున్నట్టయితే ద వెరీ గో టు బండి అయితే హోండా హైనస్ అని చెప్తున్నాను. అంత మంచి ఫీల్ ఉంది బండి తోలేటప్పుడు కూడా. ఒకసారి బండి ఆన్ చేసి ఎలా ఉంటుంది నేను చూపిస్తాను చూడండి, లుక్ అరౌండ్. సో బండి ఫ్రంట్ వ్యూ వచ్చి ఇలా ఉంటుంది, చూసారా? అది హజార్డస్ లైట్ 4-way ఇండికేటర్స్ ఆన్ చేశాను, బండి లుక్ చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. సో సైడ్ లుక్ ఇలా వస్తుంది, ఎంత బాగుంది చూడండి, ప్రీమియం లుక్ ఇస్తుంది మనకి బండి. ప్లస్ మనకి దీంట్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటంటే అక్కడక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్స్ ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ దీనికి ఈ బ్యాడ్జింగ్ కింద ఇంజిన్ దగ్గర, ముందన హారన్ చూడండి, డబుల్ హారన్ వస్తుంది దీనికి, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ వస్తుంది, 2 హారన్స్ వస్తాయి, అది కూడా చాలా మంచి ఫీల్ ఇస్తుంది. సో హారన్ ఒకసారి వేస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా సూపర్గా ఇచ్చాడు. మధ్యలో ఉన్న క్రోమ్ హైలైట్స్ చాలా బాగుంటాయి, విత్ డ్యూయల్ సస్పెన్షను. సో బ్యాక్ లుక్ అయితే ఇలా వస్తుంది మనకి బండి, అదిరిపోయిందండి బండి అయితే. ప్లస్ నేను ఈ వైజర్కి ఒక చిన్న యాడ్ ఆన్ చేశాను, ఇంకొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉండింది ఈ వైజరు, దీనికి నేను ఫిలిం యాడ్ చేశాను అనమాట. ఒక 50% ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టు ఫిలిం యాడ్ చేశాను. ప్లస్ దీనికి కూడా నేను స్క్రీన్ గార్డ్ వేయించాను, స్క్రీన్ గార్డ్ దీనికి ప్లస్ పక్కన ఈ డిస్ప్లేకి కూడా స్క్రీన్ గార్డ్ వేయించాను, స్క్రాచెస్ పడకుండా. సో ఇది బండి వాక్ త్రూ, నేను తీసుకున్న బండి ఇలా ఉంది. ఈ బండి మీద మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే మీరు కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బడీస్ చూసారు కదా, ఇది నా కొత్త బైక్ టూరు, హోండా CB350 హైనెస్. బండి అయితే వేరే లెవెల్లో ఉంది, అంటే ఇంకా నేను తీసుకొని 2 weeks అవుతుంది. ఈ మధ్యలో నాకు వీడియో తీయడానికి అవ్వలేదు, డెలివరీ వీడియో కూడా నేను తీయలేదు, అంత బిజీలో నిన్న. సో ఇప్పుడే 400 kilometers కంప్లీట్ అయింది బండి. 700 to 1000 kilometers మధ్యలో ఫస్ట్ సర్వీస్ చేసుకోమన్నారు. సో మేబీ ప్లానింగ్ ఫర్ సర్వీసింగ్ మన మదన్పల్లిలో కూడా చేస్తామన్నారు, బట్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ చిత్తూరు ఆర్ బెంగళూరు. చూద్దాం ఆ టైంకి ఎక్కడ ఉంటానో అక్కడ తీసుకెళ్తాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హోండా CB350 హైనెస్.
ఈ బండిలోనే మరిన్ని వీడియోస్ చేస్తాను, మీ అందరినీ అలరిస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సుప్రీం సయ్యద్. జై హింద్.